నమస్కారం. వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. దిస్ ఇస్ వియా వర్మ. ఎప్పుడూ ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగానే ఉంటాయి. అమరావతిలో క్వాంటమ్ ర్యాలీని రూపకల్పన చేస్తున్నారు. ఎన్డీఏ కూటమి మీద రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. జగన్ ఈసారి కూడా అసెంబ్లీ సమావేశాలకి రాలేదు. అసలు వస్తారో లేదో కూడా తెలియదు. ఇలాంటి అంశాల మీద చర్చించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు శివరాం ప్రసాద్ గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? చర్చకు రావాలని అసెంబ్లీకి ముఖ్యమంత్రి పిలిచినా జగన్ రాలేదు. దీన్ని ఏ విధంగా పరిగణించవచ్చండి? అంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి ఆలోచించాలి. అసలు ఆయన రాజకీయాల్లోకి దేనికి వచ్చాడు? రాజకీయం అంటే ప్రజాసేవ చేయటం కోసం రావాలి. అధికారం ఉన్నా లేకపోయినా ప్రజాసేవ లక్ష్యంగా ప్రజల కోసం పనిచేయటం, అలాగే ఎక్కడన్నా ప్రభుత్వంలో లోపాలు ఉంటే బయటపెడతాం, వాళ్ళు ప్రభుత్వంలో ఉంటే ప్రజలకు అనుకూలంగా పనిచేయటం, ఆ విధంగా చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ వాళ్ళు చూస్తే ఆయన అసలు ఈ ఏదైతే ప్రజాస్వామ్యం అనే దానికి బేసిక్ ప్రిన్సిపల్ ఉందో దాన్ని అర్థం చేసుకోలేదని అనిపిస్తుంది. కారణం ఏంటంటే గతంలో మనం చూసాం గౌతులచ్చన్న గారు కానీ, తర్వాత పుచ్చలపల్లి సుందరయ్య గారు, అట్లాగే ఎన్జి రంగా సెంట్రల్ గవర్నమెంట్లో, అట్లాగే మిను మసాని, అటువంటి హేమాహేమీలు అందరూ ఉన్నారు. అట్లాగే ఇప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి, అద్వానీ, వీళ్ళందరూ కూడా దశాబ్దాల తరబడి అపోజిషన్లో ఉన్నారు. జార్జి ఫెర్నాండెస్ ఉండి ప్రభుత్వాన్ని ప్రశ్నించి ప్రభుత్వాన్ని సరైన దారిలో నడిపించగలిగారు. ప్రజలకు అనుకూలంగా ఏం చేయాలనేది నిర్దేశించగలిగారు. ప్రజలకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఏదైనా చర్యలు తీసుకుంటే దాన్ని వ్యతిరేకించి సమర్థవంతంగా వాళ్ళ వాణిని ఆ పార్లమెంట్లో వినిపించి, అసెంబ్లీలో వినిపించి వాటిని అడ్డుకోగలిగారు. అంటే ఇక్కడ రాజకీయం అంటే కేవలం అధికారం అనుభవించటమే కాదు, పదవులు అనుభవించటం కాదు, లేకపోతే ఒక క్యాబినెట్ స్టేటస్ అనుభవించటం కాదు, ప్రతిపక్ష హోదా అనుభవించటం కాదు. ప్రజల కోసం పోరాటం అనేది రాజకీయం. దాన్ని మర్చిపోతే అది ప్రజలు క్షమించరు. ఎందుకంటే ఇప్పుడు 1994లో 294 సీట్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చింది 26 సీట్లే. అంటే 10% రావాలంటే మామూలుగా 294 రావాలంటే 30 సీట్లు రావాలి. 29 పైన 30 సీట్లు రావాలి. కానీ కాంగ్రెస్కి 26 వచ్చింది. వచ్చినప్పుడు మొట్టమొదటిసారి అప్పటికి కాంగ్రెస్ హవా నడుస్తుంది కదా, కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రతిపక్ష హోదా కూడా లేని పరిస్థితిలో ఆ రోజున జనార్దన్ రెడ్డి గారు పార్టీ లీడర్ కింద అపోజిషన్ లీడర్గా నడిపించగలిగాడు. మీకు హోదా ఉండదు కానీ ప్రతిపక్ష హోదా ఉండకపోయినా ప్రతిపక్ష నాయకుడిగా ఉంటావు కదా, ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ప్రశ్నించగలిగాడు. అంటే పోరాటం చేయగలిగారు. ఆ పోరాట స్ఫూర్తి కనపడకపోతే వాళ్ళు పరిపాలన చేయటానికి కానీ, లేకపోతే ప్రజల తరఫున మాట్లాడటానికి కానీ అర్హత ఉండదు. అది ఉందా లేదా జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి. బయట మీటింగ్స్ పెట్టి మీరు సూపర్ 6, సూపర్ 5 చేశారు, ప్రజలను మోసం చేస్తున్నారని అంటున్నారు. వైసీపీ నాయకులు కావచ్చు, మాజీ ముఖ్యమంత్రి జగన్ కావచ్చు. ఎక్కడైనా ఏదైనా విషయం చర్చించాలంటే అది అసెంబ్లీ మాత్రమే. దాన్ని ఎందుకు వదులుకుంటున్నారండి? అదే కదా ఇవాళ కౌన్సిల్లో మరి దీని ప్రకారం అయితే ఎవరో అటెండ్ కాకూడదు. కౌన్సిల్లో వీళ్ళకి వైసీపీకి మెజారిటీ ఉంది. 58 కౌన్సిల్ ఎమ్మెల్సీల్లో 34 మంది వైసీపీ వాళ్ళు ఉన్నారు. అట్లాగే బొత్స సత్యనారాయణ గారు లీడర్ కింద ఉన్నారు, అపోజిషన్ లీడర్ కింద. అటువంటిప్పుడు అక్కడ అటెండ్ అయినప్పుడు ఇక్కడ ఎందుకు అటెండ్ అవ్వరు? 2019 నుంచి 2024 వరకు చంద్రబాబు నాయుడు గారు 23తోనేగా అటెండ్ అయింది. ఆ 23లో 4 పోయారు కదా, పార్టీ మార్చేశారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. 19 మందే ఉంది. 19 మందితో అసెంబ్లీకి అటెండ్ అయ్యాడు కదా, 19 మందితోనే మాట్లాడగలిగారు కదా, 19 మందితోనే ప్రజా సమస్యలు లేవనెత్తారు కదా. అంటే ఆ విధంగా మీరు ఎందుకు చేయకపోవడానికి మీకేం అడ్డం? మీరు ఇక్కడ కాకుండా బయట ఏదో మీటింగ్ పెట్టి చెప్పానంటే దానికి వ్యాలిడిటీ ఏంటి? అదే కదా, మీరు అసెంబ్లీలో నిలబెట్టాలి. ఇవాళే చూడండి, అసెంబ్లీ కౌన్సిల్లో యూరియా షార్టేజ్ గురించి, అలాగే రైతుల సమస్యల గురించి మాట్లాడమని వాళ్ళు తీవ్రంగా పోరాడారు. వాయిదా పడింది.
ఇవాళ జరగాల్సిన క్యాబినెట్ మీటింగ్ కూడా రేపటికి వాయిదా పడింది. అంటే ఏంటి? ఆ హీట్ ప్రభుత్వానికి తగిలింది. ఏదైతే పోరాటం చేశారో ఆ హీట్ ప్రభుత్వానికి తగిలింది. అందుకనే ఇవాళ చేయాల్సిన క్యాబినెట్ మీటింగ్ రేపు పెట్టుకుని ఈలోపు చర్చించుకుంటారు. ఏమేం చేయాలి, వాళ్ళు ఏం రైజ్ చేశారు, మనం ఏం చేయాలి, దీనికి ఏ విధమైన కార్యక్రమాలు చేయాలని చర్చించుకుంటారు. అది ప్రజాస్వామ్యం. అటువంటిది లేకుండా నేనేదో బయట మీటింగ్ పెడతాను, బయట ఒక ప్రెస్ మీట్ పెడతాను, ఆ ప్రెస్ మీట్నే మీరు తీసుకోండి అంటే అది ఎవరు తీసుకోరు దాన్ని. మరి అటువంటిప్పుడు మీరు గవర్నర్కి వాళ్ళకి ఎవరికైనా రాసేటప్పుడు సంతకాలు పెట్టి ఎందుకు పెడుతున్నారు? ప్రెస్లోనే చెప్పేయచ్చు కదా, దీన్నే నా మాట కింద తీసుకోండి అని చెప్పొచ్చు కదా. దాని వ్యాలిడిటీ ఏంటి? ప్రజల సమస్యలు పట్టించుకోకపోతే ప్రజలు మిమ్మల్ని పట్టించుకోరు. పైగా ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ఎవరు? ప్రజలు ఇవ్వాలి. మీకు ఇవ్వాల 11 సీట్లే వచ్చినాయి మీకు. అటువంటిప్పుడు తెచ్చుకోవడానికి ట్రై చేయండి, హోదా తెచ్చుకోవడానికి ట్రై చేయండి, పోరాడండి. రేపు పొద్దున మిమ్మల్ని ప్రజలు మెచ్చుకుంటారేమో పోరాడితే. ఇలా దాక్కుని నాకు ఇస్తే తప్ప రాను, మా ముఖ్యమంత్రి ఎంతసేపు మాట్లాడితే అంత టైం నాకు ఇవ్వాలి, మీరు ఇచ్చారు ఆ గతంలో. చంద్రబాబు నాయుడు గారు 2019 నుంచి 23 వరకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఉంది ఆయనకి. ఆ హోదా ప్రకారం మీరు చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఎంత సమయం మాడితే అంత సమయం ఇచ్చారా? ఇవ్వలేదు కదా, ఇవ్వరు. దానికి కేటాయింపులు ఉంటాయి. ఎంతమంది సభ్యులు ఉన్నారు, ఎంతమంది సభ్యులకి ఎంత టైం ఇవ్వాలి, దాని ప్రకారం కేటాయిస్తారు. నార్మల్గా ఏంటంటే ప్రతిపక్ష హోదా ఉన్న వాళ్ళకి కొద్దిగా ఎక్కువ సమయం ఇస్తారు, ఆ ప్రతిపక్షంలో మిగిలిన వాళ్ళకి కట్ చేస్తారు. ఇది కూడా తెలుసుకోకుండా ఎంతసేపు ఆయనకి ఎంతసేపు ఇచ్చారో నాకు ఇవ్వండి అంటే చిన్నపిల్లలు ఏదో ఐస్ క్రీమ్ కోసమో లేకపోతే చాక్లెట్ కోసమో పోటాడినట్టు ఉంది తప్ప ప్రజా సమస్యల మీద పోరాడినట్టు మాత్రం లేదు. ఇది మానుకుంటేనే విజ్ఞత గల రాజకీయ నాయకుడు అవుతాడు. రేపు పొద్దున మీకు సరైన ప్రాతినిధ్యం కూడా లేకపోతే ప్రజల్లో మీరంటే అభిమానం పెరగవచ్చు. మీరు పోరాడితే. మీరు దేనికోసం పోరాడుతున్నారు? ప్రజల కోసం పోరాడుతలా, మీ హోదా కోసం పోరాడుతున్నారు. నాకు హోదా కావాలని పోరాడుతున్నారు. అందుకే ఎందుకు? మీకు ఒక పిఏ, మీకు ఒక స్టెనోగ్రాఫరు, లేకపోతే 2 పిఏలు, దానికోసం ఆ పోరాడతాం. అదే కదా వచ్చేది. ప్రతిపక్ష హోదా గుర్తింపు అంటే క్యాబినెట్ ర్యాంక్ కోసమే కదా. దానికోసమే పోరాడతారా? ప్రజల కోసం పోరాడరా? ప్రజా సమస్య మీద పోరాడరా? ఇది నిజంగా ఒక విధంగా చెప్పాలంటే ఒక రాజకీయ నాయకుడిగా ఇది మెచ్చుకోదగిన పద్ధతి మాత్రం కాదు. దీన్ని మార్చుకుంటే మంచిది. థ్యాంక్ యూ సార్.